ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం భద్రాద్రి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే పాలవంచలోని శ్రీనివాసగిరి పర్వతంపై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగబోతుంది. ఇక ఏప్రిల్ 4వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతుంది. దాదాపుగా 600 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కొండపై వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి పరిస్థితి, భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా మన్ను టన్నులు సైతం లెక్క చేయకుండా కూడా స్వామివారి కళ్యాణానికి భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా అక్కడ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనుక దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం కనిపిస్తుంది? పూర్తిగా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాసగిరి కొండపై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ భూదేవి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి సమేత కళ్యాణం 4వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు అంగరంగ వైభవంగా జరపడానికి ఆలయ కమిటీ సభ్యులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఆలయ విశిష్టత గురించి, రేపు జరగబోయేటువంటి కళ్యాణం గురించి మనకు వివరించడానికి ఆలయ ప్రధాన అర్చకులు నాగేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి నాగేష్ గారు, ఇక్కడ స్వామివారి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడికి భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? వివరించండి. జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండేన స్థితించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని దమ్మపేట రోడ్ లో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమం దేదీప్యమానంగా నిర్వహించడం జరుగుతుంది. ఇటు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం పాల్గొన మాసం బహుళ ఏకాదశి శ్రవణ నక్షత్రం రోజున నిర్వహించడం జరుగుతుంది. అతి పురాతనమైనటువంటి యొక్క ఆలయం ఎన్నో కాకతీయుల కాలం నుంచి పూజలు అందుకుంటున్నటువంటి యొక్క స్వామివారి యొక్క ఆలయం మరి కొద్ది కాలం పూజలు అందుకోవడం రాచరికం అయిపోయిన తర్వాత భక్తులు ఎవరు కూడా ఈ యొక్క ఆలయం గురించి తెలియకపోవడంతో ఒక గొర్రెలు కాసుకునేటువంటి కాపరికి స్వామివారి యొక్క స్వప్నంలో కనిపించి స్వామివారు ఇక్కడ వెలిశారని చెప్పడం, ఆ యొక్క గొర్రెల కాపరి ఎక్కడ స్వామివారు ఉన్నారని చెప్పి వెతుక్కుంటూ వస్తే ఒక పెద్ద పుట్టలాగా ఏర్పడి ఆ పుట్టలోంచి ఒక నీటి దార లాగా వస్తూ ఆ స్వామివారి రూపాన్ని చూసినటువంటి ఆ గొర్రెల కాపరి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియచేసి మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బిందెలతో నీళ్ళని తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేక రూపంలో చేస్తూ ఉండేవాళ్ళు. అలా ప్రతి భక్తులు కూడా స్వామివారిని స్వహస్త్రాలతో పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. గత 15 సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామి భక్త సమాజ మండలి అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ యొక్క కమిటీ వారి ద్వారా సుమారు 650 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి యొక్క స్వామివారి యొక్క ఆలయానికి 1750 మెట్లని నిర్మాణం చేసి భక్తుల సహాయ సహకారాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్త సమాజ మండలి దినదిన ఆలయం అభివృద్ధి చెందుతూ ఉంది. అట్టి ఆలయానికి మరి పాల్గొన మాసం బహుళ ఏకాదశి శ్రవణ నక్షత్రం రోజున ఈ సంవత్సరం 3, 4, 5, 6 తారీఖుల్లో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం 3వ తారీఖు ఉదయం స్వామివారికి సుప్రభారత సేవ, అలాగే సాయంత్రం అంకురార్పణ, 4వ తారీఖు ఉదయం గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది సంతానం లేనటువంటి వాళ్ళకి. అలాగే మధ్యాహ్నం ఉదయం 9 గంటల నుండి స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో స్వామివారికి భక్తులందరూ కూడా ఆ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా కన్నులారా చూస్తారు. అటు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో 12:30కి భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఆలయ కమిటీకి సంబంధించినటువంటి మహిళా సభ్యురాలు ఉన్నారు. మహిళా సభ్యురాలతోటి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈ యొక్క ఆ కళ్యాణానికి భక్తులు ఎంతమంది వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, ఇక్కడికి కళ్యాణానికి జరగబోయేటువంటి రేపు 4వ తారీఖు జరిగేటువంటి కళ్యాణానికి ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఎంతమంది వస్తారు, వారికి తగినటువంటి ఏర్పాట్లు ఏం చేశారు? జై శ్రీమన్నారాయణ. ఈ సంవత్సరం 4వ తారీఖు ఏప్రిల్ 4వ తారీఖు గురువారం జరగబోయే కళ్యాణానికి ప్రతి సంవత్సరం లాగానే అన్ని ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది.
25,000-30,000 మంది వరకు భక్తులు వస్తారనేది మాదొక అంచనా ఉంది. పైన వచ్చే భక్తులని ప్రశాంతంగా కూర్చోబెట్టడం కోసం చలువ పందిళ్ళు, వాటర్ డ్రమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు ఉదయం అక్కడ ప్రసాదం తయారు చేయడం, మధ్యాహ్నానికి భోజనాల ఏర్పాట్లు, కింద భోజనాల ఏర్పాట్లు, పైన కింద భోజనాల ఏర్పాట్లతో సహా ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యము జరగకుండా ఏర్పాట్లనేది జరుగుతుంది. ఇక్కడ మా దగ్గర జరిగే ఈ స్వామివారి యొక్క కళ్యాణానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా మా ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర వారి యొక్క కోరికలు తీరిన తర్వాత వచ్చేసి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం జరగబోయే కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా జరిపించాలని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆలయ ధర్మకర్తల మండలి లక్ష్మణాచారి గారు మనతో పాటు ఉన్నారు. వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ కళ్యాణానికి భక్తులకు కావలసినటువంటి వేసవిలో తాపాన్ని అంటే ఆరోగ్యాన్ని కాపాడుకునేటందుకు ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, వారికి కళ్యాణం తిలకించేందుకు ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టారు? జై శ్రీమన్నారాయణ. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉన్నటువంటి శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంలో దాదాపుగా 25,000 మంది భక్తులు ఆ యొక్క కళ్యాణాన్ని తిలకిస్తారు. దానికి సంబంధించి గత నెల రోజులుగా రకరకాల కార్యక్రమాలు తీసుకుంటూ వస్తున్నాం. దాంట్లో శుభలేఖ ఆవిష్కరణ కావచ్చు, లేకపోతే ప్రచార రథంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు ఖమ్మం జిల్లా ప్రచార రథం ఒక దగ్గర 20 రోజుల పాటు స్వామివారి కళ్యాణ విశేషాలు తెలుపుతూ రథం తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నిన్ననే భద్రాచలంలో లాగా మన శ్రీనివాసగిరిలో కూడా పసుపు కొట్టి తలంబ్రాలు కలిపే కార్యక్రమం నిన్న జరిపించడం జరిగింది అంగరంగ వైభవంగా. దాంట్లో దగ్గర 1000 మంది ముత్తవదులు పాల్గొని ప్రత్యేకంగా వారి స్వహస్తాలతో పసుపు కొట్టి తలంబ్రాలు కలిపి స్వామివారి తలంబ్రాలు తయారు చేయడం జరిగింది. అదే కాకుండా ఈ వేసవి మండు టెండలో వచ్చే కళ్యాణంలో భక్తులు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వారికి మెట్ల మార్గంలో వారికి నీడ ఉండే విధంగా గ్రీన్ కార్పెట్ వేయటం కానీ, లేకపోతే పైన అన్ని వేల మంది కూర్చోవడానికి తాటేక పందులు ఆల్రెడీ వేయటం జరిగింది. వేలాది మంది కూర్చోవడానికి గుట్టపైనే తాటేక పందులు వేయటం జరిగింది. అదే విధంగా పైన వారి అన్ని మెట్లెక్కి దగ్గర 1700 మెట్లెక్కి అంత ఎండలో వచ్చిన వారికి కూడా వాళ్ళ దాహార్తి తీర్చడానికి మంచినీటి సౌకర్యం, అంతేకాకుండా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వచ్చిన వారందరికీ గ్లూకోజ్ వాటర్ మరియు ఓఆర్ఎస్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన వేలాది మంది భక్తులకి ఓఆర్ఎస్ వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ తిరుపతిగా పిలువబడే ఈ యొక్క శ్రీనివాసగిరి మీ అందరికీ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అందరికీ తెలుస్తుంది. ఈ గుట్ట శంకు ఆకారంలో ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా ఎంతో పురాతనమైన దేవాలయం. ఎవరైనా కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, మన రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి భద్రాచలం క్షేత్రానికి ఎవరైతే భక్తులు వస్తారో వారందరూ కూడా ఇక్కడున్న తెలంగాణ తిరుపతిగా పిలువబడే శ్రీనివాసగిరి కూడా విచ్చేసి ప్రతి శనివారం అంగరంగ వైభవంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు మరియు స్వామివారి అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ కళ్యాణానికి కూడా స్వామివారి కళ్యాణ విశేషాన్ని తెలపడానికి పాల్వంచ పట్టణమే కాకుండా కొత్తగూడెం పట్టణం చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా రేపు 1వ తారీఖు ఉదయం 4 నుంచి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తంలో నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నగర సంకీర్తన కార్యక్రమం అంటే తెల్లవారుజామ 2 గంటలు కూడా ఏ బజారు కావచ్చు, వాళ్ళ వీధి కావచ్చు, వాళ్ళ పట్టణం కావచ్చు, పట్టణంలో ఉన్న దగ్గర 50 సెంటర్లలో ఉదయమే స్వామివారి కీర్తనలతోటి రేపు ఏప్రిల్ 4వ తారీఖు శ్రీనివాసగిరి పైన శ్రీనివాస కళ్యాణం జరుగుతుందని అందరికీ తెలియజేసే విధంగా నగర సంకీర్తన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2వ తారీఖు సాయంత్రం పాల్వంచ పట్టణంలో బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా కళ్యాణం అనంతరం 6వ తారీఖు పూరిలో ఉన్న విధంగా రథాన్ని అనేక వేలాది మంది భక్తులు లాగుతూ పట్టణంలో రథోత్సవ కార్యక్రమం కూడా జరపబడుతుంది. ఇది గత 15 సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ యొక్క విశేషం అనేది రాష్ట్ర నలుమూలలా తెలియడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిన వారు కావచ్చు, వివిధ రాష్ట్రాలకు వెళ్ళిన వారు అందరూ కూడా ఈ కళ్యాణం కోసం ఎదురు చూస్తూ ప్రతి ఒక్కరూ ఆ కళ్యాణం టైంలో వారి ఉద్యోగ ధర్మంగా వాళ్ళు వేరే ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అంతేకాకుండా వేలాది మంది భక్తులు వారి తోచిన విధంగా సేవారూపం గాని, వస్తు రూపం గాని, ధన రూపంగా గాని
వారందరూ కూడా సహకరించడం వల్లనే భక్త సమాజ మండలిగా మేము గత 15 సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఎంతో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి సహకరించే ప్రతి భక్తుడికి రాష్ట్ర నలుమూలలో ఉన్న ప్రతి భక్తుడు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వారి అండదండలు ఉన్నంత కాలం కూడా ఇంకా అంగరంగ వైభవంగా జరగడానికి కృషి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ 4వ తారీఖు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలో కూడా తరలి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృప కూడా అందరూ కూడా పాత్ర కావాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉన్నటువంటి శ్రీనివాసగిరి కొండపైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం 4వ తారీఖున మధ్యాహ్నం 12:30 గంటలకు అంగరంగ వైభవంగా జరిగేందుకు ఈ యొక్క భక్త సమాజం మండలి స్థానిక ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి నిర్విఘ్నంగా విజయవంతంగా జరిగేందుకు పూర్తి ఏర్పాట్లు అయితే చేసినటువంటి నేపథ్యం ఉంది. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.